వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా మనం బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మొత్తం కూలంకషంగా చర్చించుకుందాం. అంటే మన భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాల నేపథ్యం నుంచి ప్రస్తుతం బంగ్లాదేశ్లో హసీనా ప్రభుత్వం పడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చే వరకు లేదా తాత్కాలిక ప్రభుత్వం వచ్చే వరకు జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా మనం ఈ సెషన్లో చర్చించుకుందాం. మరి కరెంట్ అఫైర్ సెషన్ చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్కి వచ్చినటువంటి ఒక కోర్సు గురించి చూద్దాం. ఇది ప్రధానంగా ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీర్ టార్గెట్ సిబిటి 1 దీనికి సంబంధించి మనం ఫుల్ కోర్సుని అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ కోర్సులో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రతి సబ్జెక్ట్ను వీడియోల రూపంలో అందిస్తూ ఆ సబ్జెక్టుకి సంబంధించి టాపిక్ వైజ్గా మెటీరియల్ ఇస్తూ టాపిక్ వైజ్గా టెస్టులు పెడుతూ ఆ టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం ఇవ్వటం అనేది జరిగింది. ఇలా ఒకే ఫార్మాట్లో ఇన్ని భారీగా ఇవ్వటం అనేది మన అప్టెక్ జాబ్స్లో మాత్రమే జరిగింది. దీన్ని ఉపయోగించుకొని మీరు విజయం సాధిస్తారని ఆశిస్తూ ముందులో మనం కరెంట్ అఫైర్స్ గురించి వెళ్దాం. రైట్, ఇక బంగ్లాదేశ్ పరిణామాలపై పూర్తి విశ్లేషణ ఏంటో చూడండి. బంగ్లాదేశ్ను అధికారికంగా పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ అని పిలుస్తారు. మనం వాడుకలో ఏం చేస్తున్నామంటే బంగ్లాదేశ్ అని పిలుస్తాం. కానీ అఫీషియల్గా బంగ్లాదేశ్ యొక్క పేరేంటి అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్. ఇది దక్షిణాసియాలోని ఒక దేశం. మన భారతదేశం కూడా దక్షిణాసియాలో భాగంగా ఉంటుంది. దక్షిణాసియాలో ఒక దేశం. బంగ్లాదేశ్ చుట్టూ దాదాపు మన భారతదేశమే ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్కు చుట్టూ కూడా మన భారతదేశమే ఉంటుంది. ఇక్కడ మీరు ఒకసారి పటం చూశారు అంటే ఇది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ చుట్టూ కూడా మన భారతదేశం ఉంటుంది. చూడండి, ఇక్కడ పశ్చిమ బెంగాల్, అస్సోం, మేఘాలయ, త్రిపుర ఇవన్నీ కూడా చుట్టూ బంగ్లాదేశ్కు చుట్టూ ఉన్నటువంటి మన భారతదేశ రాష్ట్రాలు. ఇక బంగ్లాదేశ్కి ఆగ్నేయంగా మనకి మయన్మార్ కొంత సరిహద్దుతోటి ఉంది. సో కాబట్టి బంగ్లాదేశ్కు ఇరువైపులా దాదాపు 3 వైపులా మన భారతదేశమే భూ సరిహద్దును కలిగి ఉంది. ఇక దక్షిణ భాగం తీసుకుంటే బంగాళాఖాతం ఉంది. సో కొద్దిగా ఆగ్నేయ దిశలో మయన్మారు బంగ్లాదేశ్కి భూ సరిహద్దుగా ఉంది. కాబట్టి మన భారతదేశం అంటే బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల్లో మన భారతదేశానికి సంబంధించి కూడా మనకి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఎందుకని అంటే మన సరిహద్దు అనేది భారతదేశంతో అత్యంత పొడవైన భూ సరిహద్దు కలిగినటువంటి దేశం బంగ్లాదేశ్. ఆ బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిణామాలు సహసిద్ధంగా మన భారత దేశం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఆర్థికంగా ఏ రకంగా ఉంటాయి, రాజకీయంగా ఉంటుంది తర్వాత మనం చూద్దాం. సో బంగ్లాదేశ్ చుట్టూ దాదాపు భారతదేశమే ఉంది. ఇక బంగ్లాదేశ్కు దక్షిణాన బంగాళాఖాతం, పశ్చిమాన, ఉత్తరాన, తూర్పున 3 వైపులా మన భారతదేశం, ఆగ్నేయాన కొద్ది దూరంలో మయన్మార్ సరిహద్దులుగా ఉంటాయి. ఆల్రెడీ మనం ఈ మ్యాప్లో చూడటం కూడా జరిగింది. మరి బంగ్లాదేశ్ అనేది ఎంత విస్తీర్ణం చూడండి. బంగ్లాదేశ్ అనేది 1,48,460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 2024 నాటికి సుమారు 174.7 మిలియన్ల జనాభాతో ప్రపంచంలో 8వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉంది. చూడండి, అంటే బంగ్లాదేశ్ అనేది చిన్న దేశం కాదండి. బంగ్లాదేశ్ అనేది ప్రపంచంలోనే 8వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. మరి ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం తీసుకుంటే 1,48,460 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. మరి జనాభా ఎక్కడ ఎంత ఉన్నారయ్యా 2024 నాటికంటే 174.7 మిలియన్ల మంది జనాభా ఉన్నారు. అంటే దాదాపు 17.4 కోట్ల మంది జనాభా ఇక్కడ ఉన్నారు. ఇక ఇది ఆసియాలో 5వ అత్యధిక జనాభా కలిగిన దేశం. ప్రపంచంలోనే 8వ అత్యధిక జనాభా కలిగిన దేశం తీసుకుంటే మరి మన ఆసియా ఖండంలో 5వ అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. మరి ఆసియా ఖండంలో ఏ దేశాలు బంగ్లాదేశ్ కంటే ఎక్కువ జనాభా కలిగి ఉన్నాయా అంటే మనకి చైనా, భారతదేశం, ఇండోనేషియా, పాకిస్తాన్ ఈ 4 దేశాలు మాత్రమే మన ఆసియా ఖండంలో అత్యధికంగా జనాభా కలిగి ఉన్నారు. దీనికంటే బంగ్లాదేశ్ కంటే. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి. అంటే అత్యధిక జనాభా ఉండి అత్యధిక జనసాంద్రత ఉన్నటువంటి దేశాల్లో ఇది ప్రధానమైంది. మరి దీని జనసాంద్రత తీసుకుంటే ప్రతి చదరపు కిలోమీటర్కు 1,329 మంది ఉన్నారు. 1,329 మంది ప్రతి చదరపు కిలోమీటర్కు ఉన్నారు. ఇక బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. దేశంలో ఇదే అతిపెద్ద నగరం. అంటే బంగ్లాదేశ్లో అతిపెద్ద నగరం ఏదయ్యా అంటే ఢాకా. ఇదే ఆ దేశ రాజధాని కూడా.
అయితే ఈ దేశం యొక్క ఆర్థిక మరియు సాంస్కృతిక కేంద్రంగా లేదా సాంస్కృతిక ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి నగరంగా చిట్టగాంగ్ని పేర్కోవచ్చు. అంటే ఢాకాతో పాటు మరొక ప్రధానమైన నగరం చిట్టగాంగ్. ఇది ఈ యొక్క బంగ్లాదేశ్లో రెండవ అతిపెద్ద నగరం మరియు మనకి అత్యంత రద్దీగా బంగాళాఖాతంలో అత్యంత రద్దీగా ఉండేటువంటి ఓడరేవు కూడా. ఇది బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ చిట్టగాంగ్ ఎక్కడ ఉందండి? ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది అతిపెద్ద ఓడరేవు. బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఈ యొక్క ఓడరేవుల్లో అతిపెద్ద ఓడరేవు బంగ్లాదేశ్కి సంబంధించి ఈ యొక్క చిట్టగాంగ్. ఓకే అండి. ఇక మరి బంగ్లాదేశ్ యొక్క అధికార భాష ఏదయ్యా అంటే బెంగాలీ. బంగ్లాదేశ్ యొక్క అధికార భాష బెంగాలీ. ఓకే. ఇక భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, అస్సాం, మిజోరాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాలకు బంగ్లాదేశ్ తోటి సరిహద్దు ఉంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 3 వైపులా మన భారతదేశం ఉందని. మరి 3 వైపులా తీసుకుంటే చూడండి, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా అస్సోం, మేఘాలయ, అదేవిధంగా త్రిపుర ఈ రాష్ట్రాలతోటి మన భారతదేశంలో బంగ్లాదేశ్ అనేది ఉమ్మడి భూ సరిహద్దును కలిగి ఉంది. ఇక భారతదేశం బంగ్లాదేశ్ల మధ్య సుమారు 4096 కిలోమీటర్ల పొడవైనటువంటి భూ సరిహద్దు ఉంది. ఇదే మన భారతదేశంతో ఉన్నటువంటి అత్యంత పొడవైనటువంటి భూ సరిహద్దు కలిగినటువంటి దేశం. అంటే మన భారతదేశం చుట్టూ మన అనేక దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ ఉంది, చైనా ఉంది, భూటాన్ ఉంది, నేపాల్ ఉంది. వీటన్నిటిలో కల్లా కూడా అత్యంత పొడవైన భూ సరిహద్దు ఏ దేశంతో మనకు ఉందంటే బంగ్లాదేశ్ తోటే ఉంది. ఎంత పొడవైన భూ సరిహద్దు అండి? 4096 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దు ఉంది. అందులో ఒక పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో సుమారు 2200 కిలోమీటర్ల పొడవైనటువంటి భూ సరిహద్దు ఉంది. అంటే దాదాపు సగానికంటే ఎక్కువగా బంగ్లాదేశ్ తోటి ఒకే ఒక రాష్ట్రం, అది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో భూ సరిహద్దు కలిగి ఉంది. స్వతంత్రానికి పూర్వం మన ఉమ్మడి భారతదేశంలో ఈ యొక్క బెంగాల్ ప్రావిన్స్ అనేది అత్యంత ప్రధానమైనటువంటి ప్రావిన్స్. ఆ బెంగాల్ ప్రావిన్స్కి సంబంధించి అధికార భాష అక్కడ బెంగాలీగా ఉండేది. అయితే స్వతంత్రానంతరం ముస్లింల జనాభా అధికంగా ఉన్నటువంటి ఈ బెంగాల్ ప్రాంతాన్ని మనకి తూర్పు పాకిస్తాన్గా పేర్కొనడం జరిగింది. సో ఆ తర్వాత కాలంలో జరిగినటువంటి ఈ యొక్క రాజకీయ పరిణామాల్లో ఆ తూర్పు పాకిస్తాన్నే బంగ్లాదేశ్గా అవతరించింది. అదంతా కూడా చరిత్ర మనం తర్వాత తెలుసుకుందాం. అయితే బంగ్లాదేశ్ తోటి అత్యంత పొడవైనటువంటి భూ సరిహద్దు కలిగినటువంటి మన భారతదేశ రాష్ట్రం ఏదయ్యా అంటే పశ్చిమ బెంగాల్. ఓకేనండి. ఇక్కడ మీరు చూడండి ఎంత పొడవైన, దాదాపు 2200 కిలోమీటర్ల పొడవైనటువంటి భూ సరిహద్దు ఉంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో. ఇక భారతదేశంతో అత్యధిక దూరం సరిహద్దు పంచుకున్నటువంటి దేశం కూడా మన బంగ్లాదేశే. అదేవిధంగా ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ అని పిలిచేటువంటి ఈ ప్రాంతం 1971లో బంగ్లాదేశ్గా అవతరించింది. అంటే 1971లో తూర్పు పాకిస్తాన్ అనేటువంటి ప్రస్తుత బంగ్లాదేశ్ స్వతంత్రాన్ని పొందింది. అంతకుముందు పశ్చిమ పాకిస్తాన్తో భాగంగా ఉండేది. అంటే మన భారతదేశానికి ఒక 2 చెవుల్లాగా ఒకవైపు పశ్చిమ వైపు పశ్చిమ పాకిస్తాన్, తూర్పు వైపు తూర్పు పాకిస్తాన్ ఉండేవి. అవి రెండు కూడా 1971లో జరిగినటువంటి ఈ యొక్క యుద్ధంలో పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయి బంగ్లాదేశ్గా విమోచన పొందడం జరిగింది. అప్పటి నుండి ఈ యొక్క తూర్పు పాకిస్తాన్ని మనం బంగ్లాదేశ్ అని చెప్పి పిలుచుకుంటూ ఉన్నాం. ఇక బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి ముజిబుర్ రహమాన్ హత్యకు గురైనప్పుడు ఆయన కుమార్తె హసీనా, పదవీచ్యుతురాలైనటువంటి ఈ యొక్క హసీనా విదేశాల్లో ఉన్నారు. ఆ కాలంలో ఈ యొక్క బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క సైనిక తిరుగుబాటుతోటి అప్పటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ యొక్క ముజిబుర్ రహమాన్ని హత్య చేసి అతని కుటుంబ సభ్యులను హత్య చేయడం జరిగింది. ఆ హత్యాకాండలో హసీనా ఆమె చెల్లెలు విదేశాల్లో ఉండటంతో వాళ్ళిద్దరు మాత్రమే ఆ కుటుంబంలో మిగిలి ఉన్నారు. అప్పుడు జరిగినటువంటి భయానకమైనటువంటి సంఘటన బంగ్లాదేశ్కి సంబంధించి అదొకటి. ఇక తండ్రి స్థాపించినటువంటి అవామీ లీగ్ సారథ్యం చేపట్టి, అంటే ఆ తర్వాత కాలంలో ఆమె మన భారతదేశంలో ప్రవాస జీవితం గడపడం ఒక 6 సంవత్సరాలు. ఆ తర్వాత బంగ్లాదేశ్కి వెళ్ళిపోయి బంగ్లాదేశ్లో పరిస్థితులు చక్కబడిన తర్వాత తన తండ్రి స్థాపించినటువంటి అవామీ లీగ్కి సారథ్యం వహించడం జరిగింది హసీనా. ఆ తర్వాత 1996లో తొలిసారి ప్రధానిగా ఎన్నికయ్యారు ఈ యొక్క హసీనా. ఇక 2001లో ఓడిపోయిన 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి 76 ఏళ్ల హసీనా బంగ్లాదేశ్కు మొత్తం 5 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 2024 ఆగస్టు 5వ తారీఖున ఆమె తన పదవిని నుండి తొలగవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. అయితే ఈ పరిస్థితులకు దారితీసినటువంటి సంఘటనలు ఏంటో చూద్దాం. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నంతా కూడా చారిత్రక నేపథ్యం. అర్థమైందండి. అంటే 1947లో మన భారతదేశానికి స్వతంత్రం రావటం, ఆ తర్వాత 2
భాగాలుగా విడిపోవటం, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ అని, ఆ రెండు కూడా మళ్ళీ యుద్ధం అనంతరం 1971లో బంగ్లాదేశ్గా అవతరించడం, ఇలాంటి చరిత్ర మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత మొదటిసారిగా అందులో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఈ యొక్క బంగ్లాదేశ్ జాతిపిత అయినటువంటి ముజిబుర్ రహమాన్ హత్య, ఆ హత్య అనంతరం ఈమె రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆ తర్వాత అధికారంలోకి రావడం, ఇవన్నీ కూడా చరిత్రగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి హసీనా తన అప్రతిహత పరిపాలనా కాలంలో బంగ్లాదేశ్ని కొంత అభివృద్ధి పదంలో నడిపించడం జరిగింది. అయితే లోపాలు ఉన్నప్పటికీ ఆమె కొన్ని మంచి పనులు కూడా చేసి దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. అందులో భాగంగా చూస్తే హసీనా పాలనా కాలంలో బంగ్లాదేశ్ తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగింది. ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ యొక్క తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగింది. దక్షిణాసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా బంగ్లాదేశ్ పెరిగింది. అంటే దక్షిణాసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా బంగ్లాదేశ్ అనేది ఎదిగింది. కానీ దేశంలో దాదాపు 2 కోట్ల మంది యువతకు ఉపాధి కరువైనట్లు, ద్రవ్యోల్బణం 10% చేరటంతో సామాన్యుల జీవితాలు దుర్భరమయ్యాయని కూడా మరొక సర్వేలు చెప్పడం అనేది జరిగింది. అంటే ఒక పక్క ఆమె జాతీయ ఆదాయాన్ని అభివృద్ధి చేసింది, దక్షిణాసియాలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినప్పటికీ మరొక కోణంలో చూస్తే ద్రవ్యోల్బణం పెరగటం, ఇది నిరుద్యోగత పెరగటం, అదేవిధంగా ఇవన్నీ కూడా మరికొన్ని సమస్యలుగా ఈ దేశాన్ని చుట్టుముట్టాయి. ఇక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనతో ప్రారంభమైనటువంటి హింసను ఆపటంలో వైఫల్యం చెందినటువంటి హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి తన సోదరైనటువంటి రెహనాతో కలిసి అధికారిక నివాసం ఘనభవన్ యొక్క బంగ్లాదేశ్ యొక్క ప్రధాని అధికార నివాసం ఏమంటారంటే ఘనభవన్ను ఖాళీ చేసి ప్రత్యేక విమానంలో భారతదేశానికి ఆమె రావటం జరిగింది. సో ఈ విధంగా ఆమె ఎంత చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోకపోవటం వలన నిరుద్యోగ సమస్య పెరగటం, ఈ రిజర్వేషన్లు అనేవి ఈ యొక్క ముందుకు రావడంతో ఈ రిజర్వేషన్ల సమస్యలో ఆమె సరైనటువంటి మార్గాన్ని కనుగొనకపోవడంతో యువతలో ఈ యొక్క నిరాశ నిస్పృహలు పెరిగి అవి తిరుగుబాటుకు దారితీసి చివరకు ఆమె భారతదేశం వచ్చేటట్లు చేసింది. ఇక చారిత్రక నేపథ్యం, ఇప్పుడు దాకా మనం కొంత చెప్పుకున్న ఒక చారిత్రక నేపథ్యం, అసలు మరికొన్ని పాయింట్లు ఏదో చూద్దాం. 1947లో భారతదేశంలో బ్రిటిష్ పాలన ముగిసిన తర్వాత ముస్లింలు అధికంగా ఉన్నటువంటి పాకిస్తాన్ అనేటువంటి మరొక దేశం ఏర్పడింది. అయితే ఇది 2 భాగాలుగా ఏర్పడింది. ప్రస్తుత బంగ్లాదేశ్ అందులో భాగంగా ఉండేది. అప్పట్లో బంగ్లాదేశ్ను ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి పిలిచేవారు. భారతదేశానికి పశ్చిమ వైపున ఉన్నటువంటి పాకిస్తాన్ను పశ్చిమ పాకిస్తాన్ అని నేడు మనం పాకిస్తాన్ అని పిలుచుకుంటున్నాం. అదేవిధంగా తూర్పున ఉన్నటువంటి భాగాన్ని తూర్పు పాకిస్తాన్ అని, అదే దాన్ని ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అని పిలవటం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే బొమ్మలో మనకి ఈ భాగాన్ని పశ్చిమ పాకిస్తాన్ అని, ఈ భాగాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలవటం జరుగుతుంది. అయితే 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఇది మొత్తం కూడా స్వతంత్రానికి ముందు మన భారతదేశం సమైక్య దేశంగా ఉండేది. స్వతంత్రానంతరం పాకిస్తాన్ ఏర్పడింది. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అనే పదం ఏర్పడలేదండి, పాకిస్తాన్లో 2 భాగాలుగా ఏర్పడింది. అంటే మన భారతదేశానికి పశ్చిమంగా అంటే వాయువ్య భాగంలో ఒక ప్రాంతం అది పశ్చిమ పాకిస్తాన్ గాను, ఈ యొక్క ఈశాన్య ప్రాంతంలో మరొక పాకిస్తాన్ దాన్ని తూర్పు పాకిస్తాన్కు పిలవడం జరిగింది. 1971లో పశ్చిమ పాకిస్తాన్తో యుద్ధం చేసి ఈస్ట్ పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ స్వతంత్రం పొంది బంగ్లాదేశ్గా అవతరించింది. అంటే ఈ 2 తూర్పు పాకిస్తాన్ పశ్చిమ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరగటం, ఆ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ అనేటువంటి బంగ్లాదేశ్ విమోచన పొందడం జరిగింది. ఆ తర్వాత స్వతంత్ర బంగ్లాదేశ్గా అవతరించింది. ఈ యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కు భారత సహకారం అందించింది. మరి ఆ యుద్ధంలో మనం పశ్చిమ పాకిస్తాన్ కాదని తూర్పు పాకిస్తాన్కి అంటే నేను బంగ్లాదేశ్కు సహాయ సహకారాలు అందించడం జరిగింది. తద్వారా బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. ఇక 1973లో తొలిసారి అక్కడ పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. అవామీ లీగ్ భారీ విజయం సాధించింది. అవామీ లీగ్ అంటే ఈ యొక్క హసీనా తండ్రి అయినటువంటి ముజిబుర్ రహమాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అవామీ లీగ్ అనేది అధికారంలోకి రావడం జరిగింది. ఇక 1975లో సైనిక తిరుగుబాటు జరిగింది. అవామీ లీగ్ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి షేక్ ముజిబుర్ రహమాన్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దాంతో అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం పతనమై సైనిక పాలన అనేది వచ్చింది. ఈ తిరుగుబాటులో పదవీచ్యుతుడై ప్రాణాలు కోల్పోయినటువంటి ముజిబుర్ రహమాన్ కూతురే మన హసీనా గారు. ఇక 1979 రెండోసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆర్మీ మాజీ చీఫ్ అయినటువంటి జియావుర్ రహమాన్ నేతృత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. 1981లో సైనిక తిరుగుబాటుకు విఫలయత్నం జరిగింది. కానీ అధ్యక్షుడు జియావుర్ రహమాన్ చంపివేయటం జరిగింది. ఈయన్ని కూడా మళ్ళీ చంపివేయటం జరిగింది. ఆ తర్వాత 1982 సైనిక తిరుగుబాటు జరిగి జనరల్ హుస్సేన్
మహమ్మద్ ఎర్షాద్ అధికారం చేయించుకోవడం జరిగింది. ఇక 1991 ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైనటువంటి మెజార్టీని అవామీ లీగ్ సాధించలేకపోవడం జరిగింది. ఇది 1991లో. ఎవరి నాయకత్వం అంటే హసీనా నాయకత్వంలో. ఆ తర్వాత 1991లో పార్లమెంట్ ఎన్నికలు జరిగి మళ్ళీ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఇక 96లో ఎన్నికల్లో అవామీ లీగ్ విజయంతో హసీనా తొలిసారి ప్రధాని పీఠం అధిష్ఠించడం అనేది జరిగింది. అంటే మొట్టమొదటిసారిగా హసీనా ఎప్పుడు ప్రధానమంత్రి అయ్యారంటే 1996లో. ఇక 2006-2008 మధ్య దేశంలో రాజకీయ సంక్షోభంతో రెండు ప్రధాన పార్టీల నాయకులు నిర్బంధాలకు గురయ్యడం జరిగింది. ఆ తర్వాత 2013లో BNP కీలక మిత్రపక్షమైనటువంటి జమాతే ఇస్లాం అను ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించడం జరిగింది. ఇక 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అవామీ లీగ్ హసీనా నాయకత్వంలో విజయం సాధించడం జరిగింది. తర్వాత 2018లో మళ్ళా పార్లమెంట్ ఎన్నికల్లో అవామీ లీగ్నే విజయం సాధించడం జరిగింది. చివరికి 2024 జనవరిలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరలా 4వసారి హసీనా అధికారంలోకి రావడం జరిగింది. ఈ విధంగా మొత్తం 5 సార్లు ఆమె ప్రధాని పదవి చేపట్టడం జరిగింది. సో ఈ విధంగా బంగ్లాదేశ్కు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి హసీనా చివరికి 2024 ఆగస్టు 5న పదవీచ్యుతురాలు అయ్యింది. ఇక చారిత్రక నేపథ్యం తర్వాత అసలుకి ఎందుకు ఇప్పుడు బంగ్లాదేశ్లో ఈ పరిస్థితులు దాపురించాయనే సంగతి మనం చూద్దాం. ఎందుకంటే అప్రతిహతంగా దాదాపు 5 సార్లు ప్రధానమంత్రిగా సేవలందించినటువంటి ఆమె ఎందుకు ఈ పరిస్థితి రావాల్సి వచ్చింది, దేశాన్ని విడిచి వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకోవడానికి ముందుగా కోటా తెచ్చిన తంట, అంటే రిజర్వేషన్ల కోటా తెచ్చినటువంటి తంట. చూడండి, ఎక్కడ ఏ దేశంలో తిరుగుబాటు ఉన్నా కానీ ముందుగా యూత్నే మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడో ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో ప్రథమ పాత్ర లేదా ప్రముఖ పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే యూతే. యూత్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేది ప్రభుత్వాలను మార్చేటువంటి శక్తి ఉంటుంది. అదేవిధంగా అసలు ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్లో అయితే దేశంలో ప్రభుత్వాన్నే మార్చేసింది, ప్రధానమంత్రిని తన దేశం నుంచి వెళ్ళగొట్టేటువంటి సాహసం చేయడం జరిగింది ఈ యొక్క నిరుద్యోగులు. సో కాబట్టి ఈ కోటా తెచ్చిన తంట ఏందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్రం సమరయోధుల కుటుంబాలకు కల్పించినటువంటి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో మొదలైనటువంటి నిరసనలు చివరికి ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీశాయి. అప్పటి వరకు ఆ రిజర్వేషన్ల చుట్టూ జరిగినటువంటి పరిణామాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకు కల్పించినటువంటి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో మొదలైనటువంటి ఈ నిరసనలు చివరికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మోస్ట్ పవర్ఫుల్ లేడీ అయినటువంటి హసీనాను ప్రధానమంత్రి పదవిని తొలగించేటట్టు చేయడం జరిగింది ఈ యొక్క రిజర్వేషన్ల ఉద్యమం. చూడండి, సాధారణంగా ఎవరైనా సరే స్వతంత్ర సమరయోధులకి రిజర్వేషన్లు ఇస్తారంటే అందరూ కూడా వెల్కమ్ చెప్తారు. కానీ మరి ఇక్కడ ఏంటండి, స్వతంత్ర సమరయోధులకు రిజర్వేషన్లు ఇస్తే యూత్ దానికి నిరసన తెలియటం ఏంటండి, ఉద్యమాలు చేయటం ఏంటండి, ప్రభుత్వాలను మార్చడం ఏంటండి? అంటే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. స్వతంత్ర సమరయోధులకి కాదండి, వాళ్ళ కుటుంబాలకి, కొడుకులకి, కూతుర్లకి, మనవళ్ళకు కూడా దాన్ని వర్తింపజేసేసరికి ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నిరుద్యోగులు దాన్ని సహించలేకపోయారు. ఇక్కడ జరిగినటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటయ్యా అంటే, రిజర్వేషన్ అనేది ఆ తరంలో పోరాడారు, వాళ్ళకి ఇచ్చారా లేదా వాళ్ళ కొడుకులకి కూతుర్లకి ఇచ్చారు, ఓకే. ఆ తర్వాత వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళకు కూడా రిజర్వేషన్లు వర్తింపజేస్తామంటే ఎలా అనేటువంటి దాని మీదే ఈ యొక్క ఉద్యమం అనేది నడవటం జరిగింది. సో అదే ప్రముఖ పాత్ర వహించింది ఈ యొక్క సంక్షోభానికి. 1971 యుద్ధంలో చెప్పుకున్నాం కదా, 1971లో పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాను స్వతంత్రం పొందింది, బంగ్లాదేశ్గా ఏర్పడింది అనుకున్నాం. మరి ఆ యుద్ధంలో స్వతంత్రం సంపాదించుకున్నటువంటి అనంతరం బంగ్లాదేశ్ తొలి ప్రధాని షేక్ ముజిబుర్ రహమాన్ 1972లో స్వతంత్ర సమరయోధులకు 30% రిజర్వేషన్లు, అదేవిధంగా యుద్ధం వల్ల నష్టపోయిన మహిళలకు 20% రిజర్వేషన్లు, పేదలు వెనుకబడిన జిల్లాలకు చెందినటువంటి వారికి, గిరిజనులు, మైనారిటీలకు 30% ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కేటాయించడం, రిజర్వేషన్లు ఇవ్వటం అనేది జరిగింది. అంటే మొత్తం దాదాపు 80% రిజర్వేషన్లు ఇవ్వటం జరిగింది ఆ దేశంలో ఆనాడు, ఇప్పుడు 1972లో. ఇక ఆయన మరణానంతరం ఆ దేశ ప్రభుత్వం 1976లో రిజర్వేషన్లను 60% తగ్గించింది. ఆయన ఇచ్చినటువంటి 80% రిజర్వేషన్లను 60% తగ్గించడం అనేది జరిగింది 1976లో. మిగతా 40% ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక 1996 నాటికి రిజర్వేషన్లు 55% తగ్గాయి.
ఇది 76లో 60% ఉన్న రిజర్వేషన్లు 96 నాటికి 55% తగ్గాయి. అయితే 1997 తర్వాత స్వతంత్ర సమరయోధుల కోటాలో ఉద్యోగాల భర్తీ క్రమంగా తగ్గటం మొదలైంది. ఉద్యోగాల భర్తీ ఎందుకని? ఆ తరం వారంతా వృద్ధులై చనిపోవటమే ఇందుకు ప్రధాన కారణంగా పేర్కొన్నారు. దీంతో షేక్ హసీనా ప్రభుత్వం ఆ కోటాను స్వాతంత్ర సమరయోధుల పిల్లలకు వర్తింపచేయటం అనేది మొదలుపెట్టింది. చూడండి, ఆ తర్వాత వాళ్ళు ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆ రిజర్వేషన్లో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం అనేది జరిగింది. ఇక 2010లో స్వాతంత్ర సమరయోధుల మనువులకు సైతం ఆ కోటాను వర్తింపచేయడం చేశారు. ఇక్కడ చూడండి, వాళ్ళ మనవలకు కూడా ఆ కోటాను వర్తింపచేయడం అనేది జరిగింది. మరి 2012లో దివ్యాంగులకు 1% కోటాను వర్తింపజేశారు. దీంతో మళ్ళీ రిజర్వేషన్లు 56%, 55 అనుకున్నాం కదా 96 నాటికి, మళ్ళీ దివ్యాంగులకు 1% తీసుకుని 56%కి పెరిగాయి. ఇక 2018లో ఈ కోటా వ్యవస్థను నిరసిస్తూ బంగ్లాదేశ్ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో హసీనా సర్కారు ప్రథమ ద్వితీయ శ్రేణి ఉద్యోగాల్లో అన్ని రకాల రిజర్వేషన్లను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలివిగా ఏం చేసిందండి, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్లను ప్రథమ ద్వితీయ శ్రేణి ఉద్యోగాల్లో అన్ని రకాల రిజర్వేషన్లను రద్దు చేస్తున్నట్లు ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంపై స్వతంత్ర సమర యోధుల వారసులు కొందరు 2021లో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. రిజర్వేషన్లు ఎత్తివేస్తూ హసీనా సర్కారు ఇచ్చినటువంటి సర్క్యులర్ చెల్లదంటూ ఈ ఏడాది జూలై 1న హైకోర్టు తీర్పు ఇవ్వడంతో విద్యార్థులు మళ్ళీ రోడ్డెక్కారు. ప్రభుత్వం దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క హసీనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం రిజర్వేషన్లు తీసివేస్తానని దానిని వ్యతిరేకిస్తూ 2021లో ఈ యొక్క స్వతంత్ర సమరయోధుల వారసులు కోర్టుకి వెళ్ళటంతో ఇది మొదలుకొచ్చేసింది. ఇక ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నిరసనలు పెరగడంతో జూలై 21న ముక్తి యోధుల వారసులకు ఇస్తున్నటువంటి 30% కోటాను 5%కి, దివ్యాంగుల కోటాను 1%కి, మైనారిటీలకు ట్రాన్స్జెండర్లకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ను 1%కి తగ్గిస్తూ సుప్రీంకోర్టు అపిలేట్ డివిజన్ తీర్పునివ్వటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఉద్యమం ఉధృతం అవుతుండటంతో ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చేసిందయ్యా అంటే మనకి ముక్తి యోధుల వారసులకు ఇస్తున్నటువంటి 30% రిజర్వేషన్ను 5%కి, దివ్యాంగుల కోటాను 1%కి, మైనారిటీలకు ట్రాన్స్జెండర్లకు కలిపి ఇస్తున్నటువంటి రిజర్వేషన్ను 1%కి తగ్గిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రిజర్వేషన్లు అనేవి తగ్గించడం జరిగింది. అయితే మిగతా 93% ఉద్యోగాలను ప్రతిభ ఆధారంగా భర్తీ చేయడానికి మార్గం సుగమం చేసింది. కానీ ఈ కోటాలను భవిష్యత్తులో మార్చే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుందని తన తీర్పులో పేర్కొంది. ఇక్కడ చూడండి, కొసమెరుపు. ఉద్యమకారులు అనుకున్న విధంగానే ఈ యొక్క రిజర్వేషన్ను 7%కి తగ్గించేశారు. అంటే 93% ప్రతిభ ఆధారంగానే ఉద్యోగాలు ఇవ్వటం ఇస్తామని చెప్పి ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. అయితే ఈ నిర్ణయం తీసుకునే సమయానికి ఉద్యమం ఉధృత రూపం దాల్చింది. దానికి తోడు కోర్టులో ఏం చెప్పిందండి, ఈ 93% రిజర్వేషన్ ఎవరికయ్యా అంటే ప్రతిభావంతులకి ఇస్తామని పేర్కొన్నప్పటికీ దీనిని మార్చే అధికారం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి ఇక్కడ పేర్కొనడం జరిగింది. చూడండి, మార్చే విచక్షణాధికారం ప్రభుత్వానికి ఉంటుందని ఈ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొనడంతో ఇక ఉద్యమం అనేది ఆగకుండా కొనసాగింది. ఇది ఊవెత్తున లేచింది. మరి ఆ తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఆ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో ఆగస్టు 5న ప్రధాని పదవికి హసీనా రాజీనామా చేయగా నాటకీయ పరిణామాల మధ్య ఆగస్టు 6న అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంట్ను కూడా రద్దు చేయడం జరిగింది. అదే రోజు ఆగస్టు 6న అంటే మనకి నోబుల్ శాంతి గ్రహీత అయినటువంటి అంటే 2006లో నోబుల్ శాంతి బహుమతి పొందినటువంటి మహమ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించేస్తానని చెప్పి ఒక ప్రకటన కూడా వెలువడటం జరిగింది. ఈ విధంగా బంగ్లాదేశ్లో ఈ యొక్క అప్రతిహాతంగా సాగినటువంటి హసీనా కాలానికి ఫుల్ స్టాపు లేదా మంగళం పాడటం అనేది జరిగింది. సో ఈ విధంగా ఆగస్టు 6న నోబుల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి శ్రీ మహమ్మద్ యూనస్ గారు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా ఒక ప్రకటన వెలువడటం అనేది జరిగింది. భారతదేశ వాణిజ్యంపై బంగ్లాదేశ్ ప్రభావం. భారతదేశం అంటే మన భారతదేశ వాణిజ్యంపై బంగ్లాదేశ్ ప్రభావం ఏమైనా చూపిస్తుందా? ఎందుకని భారతదేశానికి బంగ్లాదేశ్కి సుదీర్ఘమైనటువంటి భూ సరిహద్దు ఉంది. అంతేకాకుండా ప్రధానంగా మనకి జనపనార పరిశ్రమ లేదా జౌలి పరిశ్రమ ప్రధానంగా మనకి బంగ్లాదేశ్కి మన భారతదేశానికి అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చెప్పుకోవడం జరిగింది, జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు తెలుసు, చదువుకొని ఉంటారు. ఏంటయ్యా అంటే ఎక్కువగా జనపనార పండే ప్రాంతాలు బంగ్లాదేశ్లో ఉన్నాయి. జనపనార మిల్లులు మన భారత భూభాగంలో ఉన్నాయి.
అదేవిధంగా పత్తికి సంబంధించి కూడా ఇట్లా మనకి అక్కడ మిల్లులు ఉంటే ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, ఇక్కడ ఉత్పత్తి జరుగుతుంటే అక్కడ మిల్లులు ఉన్నాయి. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లం అక్కడ బంగ్లాదేశ్ ప్రాంతంలో ఎక్కువగా మనకు ఉంది. అయినప్పటికీ ఈ ప్రభావం అనేది మన భారతదేశ వాణిజ్యం మీద ఎంతవరకు పడుతుందో ఇప్పుడు మనం చూద్దాం. బంగ్లాదేశ్లో తలెత్తినటువంటి రాజకీయ సంక్షోభం ప్రభావం మన దేశ వాణిజ్యంపై ఎంత ఉంటుందనే అంశాన్ని వాణిజ్య వర్గాలు నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. మన దేశ సరుకుల ఎగుమతుల విలువ 2023-24 సంవత్సరంలో $437 బిలియన్, అంటే సుమారు 36.27 లక్షల కోట్లు. అంటే మన భారతదేశం యొక్క సరుకుల ఎగుమతుల విలువ, సరుకులేనండి ఇవి, సేవలు కాదు, సరుకుల ఎగుమతి విలువ 36.27 లక్షల కోట్లు. అదేవిధంగా సేవల ఎగుమతుల విలువ $341.1 బిలియన్. ఇది మొత్తం మన భారతదేశం యొక్క ఎగుమతుల విలువ. మరి బంగ్లాదేశ్తో 2023-24లో ద్వైపాక్షిక వాణిజ్య విలువ ఎంత అయ్యా అంటే మనం జరిపింది 1.17 లక్షల కోట్లు. అంటే మన భారతదేశానికి సరిహద్దుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ తోటి మనం కొన్ని వస్తువులు ఎగుమతి చేస్తున్నాం, మరి వస్తువులు కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఈ మొత్తం వస్తువుల విలువ ఎంత అయ్యా అంటే 1.17 లక్షల కోట్లు. చూడండి, బంగ్లాదేశ్తో కూడా మనం ప్రధాన భాగస్వామి, వాణిజ్య భాగస్వామి కలిగి ఉన్నామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరి పొరుగు దేశం కావటం, మన జౌలి కంపెనీలకు అక్కడ తయారీ యూనిట్లు ఉండటమే కాస్త ఇబ్బంది పెట్టే అంశం అని చెప్పి మనం పేర్కొనడం జరిగింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కర్మాగారాలకు ఈ యొక్క ముడి సరుకు రావడం అనేది ఎంతవరకు సబబు, ఎంతవరకు వస్తుంది, ఏంటి, ఈ ప్రభావం ఎంతవరకు చూపిస్తుంది మన యొక్క యూనిట్ల మీద అనేది ఇక్కడ ప్రశ్నార్థకరంగా ఉంది. ఇక్కడ అనిశ్చితి కొనసాగితే మాత్రం రెడీమేడ్ దుస్తుల యూనిట్లు మన దేశానికి తరలివచ్చే అవకాశం ఉందనేటువంటి అంచనాలు కూడా వెలువడుతున్నాయి. ఇక బంగ్లాదేశ్లో అనిశ్చితుల కారణంగా భారత జౌలి పరిశ్రమకు ప్రధాన కేంద్రమైనటువంటి తిరుపూర్ దీనివల్ల అధికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. అంటే తిరుపూర్ మీద దాని ప్రభావం ఎక్కువగా పడేయడానికి అవకాశం ఉంది. అంటే బంగ్లాదేశ్ నుంచి యూనిట్లన్నీ కూడా తరలి వచ్చేసి ఇక్కడ మన భారతదేశానికి రావటం, మన భారతదేశంలో ఈ తిరుపూర్కి అధిక ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంది అని చెప్పి ఈ యొక్క వ్యాపారవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక చివరిగా భారతదేశ ప్రధాన ఎగుమతులు, భారతదేశం అంటే బంగ్లాదేశ్కి మనకి మధ్య మన భారతదేశం నుంచి ఎగుమతులు ఏం చేస్తున్నామయ్యా బంగ్లాదేశ్ కంటే? కూరగాయలు, కాఫీ, తేయాకు, సుగంధ ద్రవ్యాలు, చక్కెర, మిఠాయిలు, శుద్ధి చేసినటువంటి పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, పత్తి, ఇనుము, ఉక్కు, వాహనాలు, ఇవన్నీ కూడా భారతదేశం నుంచి బంగ్లాదేశ్కి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువులు మనం ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం. మరి భారతదేశం ప్రధానంగా ఏ వస్తువులు దిగుమతి చేసుకుంటుందయ్యా బంగ్లాదేశ్ నుంచి అంటే? చేపలు, ప్లాస్టిక్, తోలు, వస్త్రాలు, వీటిని భారతదేశం దిగుమతి చేసుకుంటుంది. ఇక దక్షిణాసియాలో భారతదేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దక్షిణాసియాలో మనం ఉన్నటువంటి దక్షిణాసియాలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా భారతదేశంతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరంటే బంగ్లాదేశ్. చెప్పుకున్నాం కదా, 1.17 లక్షల కోట్ల విలువైనటువంటి వ్యాపార సంబంధాలు 2023-24లో భారతదేశం బంగ్లాదేశ్ల మధ్య జరిగాయని చెప్పి కూడా మనం పేర్కొన్నాం. ఇక ఆసియాలో బంగ్లాదేశ్కు భారత్ 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. మరి ఆసియా ఖండంలో బంగ్లాదేశ్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఎవరంటే, 2వ భాగస్వామి ఎవరంటే మనమే. అంటే దక్షిణాసియాలో భారత్కు బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయితే ఆసియాలో బంగ్లాదేశ్కు భారత్ 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. బంగ్లాదేశ్కు మనం 2వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఆసియా ఖండంలోకే. దక్షిణాసియాలో భారత్కు మన దేశానికి బంగ్లాదేశ్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఈ విధంగా బంగ్లాదేశ్ పరిణామాలు భారతదేశంపై రాబోయే కాలంలో ఏ విధమైనటువంటి పరిణామాలను, ప్రభావాలను చూపిస్తాయో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.